శంకర్ మంచి గారు ముఖ్యంగా మాట్లాడుకుందాం అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈ గ్రహణ సమయం ఇందాక 62 నిమిషాలు అని మాట్లాడుకున్నాం కదా అయితే దానికంటే ముందు దాని తర్వాత అన్నట్టుగా కూడా మాట్లాడుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్ టైమింగ్స్ ఏంటి అంటారు ఎప్పటి నుంచి వాళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది అంటారు అమెరికాలో ఉన్న వాళ్ళు అమెరికాలో 5 కాలమానాలు ఉన్నాయి ప్రధానంగా తీసుకుంటే మనకి 8 గంటలు కాలమానం దగ్గర కనుక తీసుకుంటే 4 గంటల వరకు టైం జోన్స్ ఉన్నాయి ఈ 8 గంటల టైం జోన్ ఏమని పిలుస్తారు PST అని పిలుస్తారు పసిఫిక్ టైం జోన్ వాషింగ్టన్ లో అదే నడుస్తుంది అక్కడ 9 గంటల 12 నిమిషాలు గ్రహణ మధ్యకాలము రాత్రి 20వ తారీఖు రాత్రి ఇప్పుడు అక్కడ 20వ తారీఖు ఉదయం అయిందని కనుక అనుకున్నట్లయితే అంటే మనకంటే 12 గంటలు వెనక్కుంటారనుకుంటే వాళ్ళకి ఇక్కడ సుమారుగా 8:30 9 అవుతోంది ఉదయం అనుకుంటే మధ్యాహ్నం నుంచి దేవాలయాలన్నీ కూడా అక్కడ మూసేస్తారు ఇక రాత్రి 9 గంటల 12 నిమిషాలు అనేది మధ్యకాలం ఇప్పుడు మనం ఏమనుకున్నాం గంట 2 నిమిషాలు అనుకున్నాం కదా 62 నిమిషాలు ఈ 62 నిమిషాలు అనే దానికి సగం చేయండి దాన్ని అంటే ముందు అరగంట తర్వాత అరగంట తీస్తే అది మధ్య సమయం అనుకోండి ఆ మధ్య సమయం ఏది 9 గంటల 12 నిమిషాలు అక్కడ టైం ఎక్కడ అది PST టైంలో తర్వాత MST టైం అని ఒకటి ఉంటుంది అంటే అక్కడ 7 గంటల కాలం అనమాట అంటే అక్కడ సమయ సంస్కార కాలం 7 అవర్స్ దాన్ని ఏమని పిలుస్తారు మౌంటైన్ టైం జోన్ అని పిలుస్తాం అది అక్కడ ఎన్నింటికి మొదలవుతుంది ఇక్కడ మనం PST చూసినట్లయితే 8:41కి సంపూర్ణ గ్రహణం ప్రారంభం అండి 9:12 మధ్యం అండి 9:43కి ఆ విడుపు PST ప్రకారం దాని తర్వాత దానికి మీరు గంట కలపండి మళ్ళీ అంటే 10:43 మధ్య సమయం అవుతుంది దాని తర్వాత మిడ్ గ్రహణం ఎప్పుడు 10 గంటల 12 నిమిషాలు విడిచేదేమో 10:43 9:41కి ప్రారంభం దాని తర్వాత ఏంటి CST సెంట్రల్ టైం జోన్ ఆ సెంట్రల్ టైం జోన్లో ఎంత 6 గంటలు మళ్ళీ ఇంకో గంట కలపండి 9:12 10:12 అయిపోయింది 11:12 మిడ్ టైం దానికి అరగంట ముందు అరగంట తర్వాత అనుకుంటే మనకు కూడా చెప్పడం టైం సేవ్ అవుతుంది దాని తర్వాత ఇంకోటి ఏంటి EST ఈస్టర్న్ టైం జోన్ ఉంది అక్కడ అమెరికాలో అక్కడ ఎంత 5 గంటలు ఈ న్యూయార్క్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి 4:30 గంటల సమయంలో ఉంటాయి న్యూజెర్సీ ఇవన్నీ కూడా అక్కడ ఎంత సమయం నడుస్తుంది అంటే మనకి అక్కడికి వచ్చేసరికల్లా 12 గంటల 12 నిమిషాలు డేటు మారుతుంది మధ్యరాత్రి సమయము 21 ప్రారంభమైన వెంటనే అది అక్కడ వాళ్ళకి మాత్రం ఈ చూడామణి ప్రభావం వచ్చేస్తుంది ఈ ముగ్గురికి చూడామణి లేదు వాళ్ళు మామూలు మణే చూడటమే ఇక్కడ మాత్రం చూడామణి చూస్తుండేటటువంటి మణి కంటే కూడా విశేషమైన పుణ్యం ఉంది దాని తర్వాత ఇంకోటి అండి AST అండి అట్లాంటిక్ టైం జోన్ ఉందండి అక్కడ 4 గంటల సమయ ప్రాంతం కరెక్షన్ అనమాట మనకి GMT నుంచి 4 గంటలు వాళ్ళు వెస్ట్ జోన్లో ఉన్నారు మైనస్లో ఉన్నారు 5 గంటల 12 నిమిషాలు అనేది కనుక GMTలో అనుకుంటే దానిలోంచి కనుక తగ్గించుకుంటూ వెళ్ళాలి మైనస్ కదా దాన్ని తగ్గిస్తే ఎంత వస్తుంది అక్కడ 1 గంట 12 నిమిషాలు వస్తుంది దాని తర్వాత ఇక అక్కడి నుంచి యూరోపియన్ టైమ్స్ ఆఫ్రికన్ టైమ్స్ గంట పెంచుకుంటూ వచ్చేస్తే మళ్ళీ మనం ఇక్కడ లండన్ ఎయిర్కి వచ్చేసరికి 5 గంటల 12 నిమిషాలు అవుతుంది మనం కూడా చూచేవాళ్ళు కానీ మరి సూర్యుడు వచ్చేస్తున్నాడు కాబట్టి తెల్లవారుజామున 5 అవుతుంది 5 గంటల 12 నిమిషాలు అనేది లండన్ లో వాళ్ళకి వస్తుంది సో ఈ విధంగా ఉంది ప్రధానంగా 9 గంటల 12 నిమిషాలు ఆ ఖండంలో అవతల పక్క ఉన్నటువంటి వాళ్ళకి ప్రారంభం అవుతుంది సముద్రపు ఒడ్డున అక్కడ వాషింగ్టన్ DC ఎక్కడైతే ఉందో అక్కడ 8 గంటలు మైనస్ జోన్ లో ఉన్నారు కనుక అక్కడి నుంచి మొదలై 4 గంటల వరకు కనుక వస్తే వాళ్ళకి అర్ధరాత్రి వచ్చేస్తుంది ఈ విధంగా సమయ ప్రాంతాలు ఉన్నాయి ఎవరైనా సరే ఈ జప సమయంలో ప్రత్యక్షంగా అవకాశం ఉన్నంత వరకు భగవంతుణ్ణి స్మరించుకోండి మంచి మాటలు మాట్లాడండి మౌనంగా ఉండడం చాలా మంచిది మౌనం అన్నిటికంటే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం అని చెబుతున్నారు కాబట్టి ఇందులో కూడా రజస్వల దోషంలో ఉన్న స్త్రీలు కూడా ప్రత్యేకంగా ఒక బకెట్లో నీళ్లు పెట్టుకొని చక్కగా దాంట్లోని జలాన్ని స్నానం కింద ఉపయోగించే చాలా మంచి జరుగుతుందని కూడా శాస్త్రంలో చెప్పబడింది సూతక దోషాలు లేవు రాహు దర్శనమే పెద్ద సూతకం ఆయన ముందు ఏ సూతకాలు చిన్నవే పనిచేయవు కనుక ఆ గ్రహణ స్నానము మొదట్లో కానీ చివరిలో కానీ చేసుకోవటం ద్వారా అత్యంత పుణ్యప్రదము శ్రేష్టప్రదము తర్వాత అనంతరం వీలైతే దేవాలయాలు అమెరికాలో కూడా శుద్ధి చేసి మళ్ళీ దర్శనానికి అవకాశం ఇస్తారు కాబట్టి అప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవటం అత్యుత్తమం